రోహిణి తల్లి కాబోతుందనే విషయాన్ని అయితే కామాక్షికి ప్రభావతి చెప్పగానే కామాక్షి అయితే మామిడికాయలు తీసుకొని అయితే ప్రభావతి ఇంటికైతే వస్తుందన్నమాట. ఇక ఈలోపే రోహిణి మనోజ్ అయితే వచ్చి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు అని చెప్పేసి చెప్పగానే ప్రభావతి అయితే బాగా డల్ అయిపోతుంది అనమాట. ఇక సత్యం అయితే ప్రభావతిని బాగా తిడతాడు. రోహిణి చెప్తూనే ఉంది ప్రెగ్నెన్సీ కాదేమో అత్తయ్య అని, కానీ నువ్వే కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగా క్షణం కూడా ఆలోచించకుండా అని చెప్పేసి తిడతాడనమాట. ఇక అదంతా మీనా విని కాస్త బాధపడి దాందేముందలే మావయ్య, రోహిణికి ఏమంత వయసు అయిపోయిందని, పైగా పెళ్ళి అయ్యి ఏడాదిగా అయ్యిందనేసి వంటగదిలోకి వెళ్తుంది అనమాట. ఇక వెంటనే బాలు అయితే వంటగదిలోకి వెళ్ళి ఒక గ్లాసులో వాటర్, ఉప్పు, కారం, పసుపు, మిరియాలు ఇలా ఏవేవో మొత్తం మిక్స్ చేసి మీనా కళ్ళు మూసుకొని దీన్ని తాగే అని చెప్పేసి అంటాడనమాట. ఏంటండి ఇవి, నేను తాగనని చెప్పేసి మీనా అనగానే ఇక తాగు తాగు అని చెప్పేసి బాలు అయితే బలవంతంగా 3 సార్లు అడుగుతాడనమాట. ఇక బాలు అలా అడిగేసరికి మీనా అయితే తాగేస్తుంది అనమాట. వెంటనే మీనా నాపి, మీనా ఇప్పుడు నీకు ఎలా ఉందని చెప్పేసి అంటాడనమాట బాలు. వికారంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉందని చెప్పేసి మీనా అయితే చెప్తుంది. మీనా అలా అనగానే ఇక బాలు వంటగదిలో నుంచి హాల్లో ఉన్న ప్రభావతికి వినిపించేలా, ఏంటి కళ్ళు తిరిగినట్టుగా ఉందా, వికారంగా ఉందని చెప్పేసి అంటూ, మీనా ఇంకేగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడనమాట. వాంతి వచ్చేలా ఉందని చెప్పేసి మీనా అయితే పరిగెత్తుతుంది బయటికి. ఇక వెంటనే బాలు సంతోషంగా వాంతి కూడా వస్తుందని చెప్పేసి కిచెన్లోంచి బయటకి అయితే వస్తాడనమాట. ఇక ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉండగానే కామాక్షి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ రోహిణి ప్రెగ్నెన్సీ పోయింది, అక్కడేమో మీనా ప్రెగ్నెన్సీ మొదలైంది వదిన అని చెప్పేసి అంటూ ఉండగానే ఇంకా ప్రభావతికి అయితే ఇంకా కోపం వస్తుంది అనమాట. ఇక బాలు హడావుడి చేసి నిజమే అనుకుని సత్యం కూడా సంతోషపడుతూ ఉంటాడు. ఇక బాలు కావాలని, మొదట మేమే తల్లిదండ్రులు కాబోతున్నాం, మా సుశీల డార్లింగ్ రాసే ఆస్తి మాకే వస్తుంది, మా అమ్మకు కొంచెం ఇస్తాలి అని చెప్పేసి కావాలని ప్రభావతిని ఏడిపిస్తాడనమాట. ఇక మీనా వాంతి చేసుకుని వచ్చి అంతా అబద్ధం, ఆయనే నాతో ఏదో తాగించేలా చేశారని చెప్పేదాకా ప్రభావతికి అయితే కుదురుగా ఉండదన్నమాట. ప్రభావతి అయితే కోపంగా కామాక్షిని గదిలోకి తీసుకెళ్ళి మీనా ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ, మీనా ఫస్ట్ గర్భవతి అయినట్లుగా బాలు అయితే డ్రామా ఆడేసరికి నాకు చాలా భయం వేసింది. ఫస్ట్ రోహిణినే తల్లి కావాలన్న నా కోరిక నిజం అంతా మొత్తం అందరి ముందు బయటపడిపోయిందని చెప్పేసి ఉంటుందన్నమాట. అది నిజమే కదా వదిన, నీ పెద్ద కోడలు ఫస్ట్ గర్భవతి అయితే మీ అత్తగారు ఆస్తి మనోజ్ గాడికి వస్తుందని ఆశపడ్డావు అని చెప్పేసి అంటదనమాట. ఇక చివరికి శృతి రవిని ఇంటి ముందు తెచ్చుకోకపోతే రవిగాడు ఎల్లరికో అల్లుడైపోతాడు, ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి కామాక్షి అయితే చెప్తుంది. ఇక వెంటనే ప్రభావతి శృతికి అయితే ఫోన్ చేసి ఇంటికి రండమ్మా అని చెప్పేసి అడుగుతుందనమాట. మా నాన్న కొట్టినవాడు ఇంటికి నేనెందుకు వస్తాను అత్తయ్య, నేను రాను, స్టూడియోకి వెళ్తున్నాను, తర్వాత మాట్లాడతానని చెప్పేసి శృతి అయితే ఫోన్ పెట్టేస్తానమాట. ఇక అదంతా శోభన సురేంద్ర వాళ్ళు అయితే ఇంటూనే ఉంటారు. ఇక ఫోన్ పెట్టేశాక, మీ నాన్న కొట్టిన వాడి ఇంటికి నువ్వు వెళ్ళకు బేబీ అని చెప్పేసి శోభన అయితే చెప్తుంటుంది అనమాట శృతికి. అది నేను చూసుకుంటాలే మమ్మీ అని చెప్పేసి శృతి అయితే వెళ్ళిపోతుంది. ఇక అక్కడ నుంచి, దీన్ని నువ్వు ఎక్కువగా నమ్మకు, మనం వద్దన్న పని చేయడం దానికి అలవాటు అని చెప్పేసి సురేంద్ర అయితే భార్య శోభనతో చెప్తుంటాడనమాట. ఇక తర్వాత సత్యం ఇంటికి పార్సిల్ అయితే వస్తుందన్నమాట. అది ఎవరు పంపించారు ఏంటి అని చెప్పేసి అనగానే రవి అని చెప్పేసి ఉంటుందన్నమాట. అది తీసుకున్నాక ప్రభావతి అయితే రవి కోసం బాగా ఎమోషనల్ అయిపోతుంది. రవి పేరు వినగానే రవి వచ్చాడేమో అనుకున్నానని చెప్పేసి ప్రభావతి అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండగానే మనోజ్ అయితే, వాడికి రావడమే అమ్మ, వాడు రావాలంటే శృతి రావాలి కదా, శృతి రావాలంటే మన బాలుతో శృతి వాళ్ళ నాన్నకి క్షమాపణ చెప్పిస్తే సరిపోతుంది కదా, అప్పుడు వాళ్ళు రావచ్చేమో అని చెప్పేసి సలహా అయితే ఇస్తాడనమాట. ఇక దాన్ని పట్టుకొని ప్రభావతి అయితే బాలు క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి అనగానే ఇక బాలు అయితే నేను క్షమాపణ చెప్పడం ఏంటి, నేను చెప్పను అని చెప్పేసి అంటాడనమాట. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే రోహిణికి ప్రభావతి ఇంకొక వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది. అసలు ఇది ఫైనల్ వార్నింగ్ అనుకుంటావు ఏమో నాకు తెలీదు, ఏడి మీ నాన్న, ఆయన ఎక్కిన విమానం ఇంకా ఆకాశంలో పక్షిలా తిరుగుతూనే ఉందా, నన్ను వెరిదాన్ని చేద్దాం అనుకుంటున్నావా, నువ్వేం చెప్పినా నమ్ముతూనే ఉంటాను అనుకుంటున్నావా, మా మనోజ్ గాడికి అత్తగారి ఇల్లు అనేది ఒకటి ఉందా, నీకు పుట్టిల్లు అనేది ఉందా లేదా, పోనీ మీ నాన్న గురించి అడగడం మానేయాలా, మీ నాన్న ఎట్టి పరిస్థితుల్లోనూ రావాలి, లేదంటే నీకు నీ స్థానం ఏంటో నీకు తెలిసేలా చేస్తాను, నీ బ్రతికి ఏమవుతుందో ఆలోచించుకని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తానమాట. మరి రోహిణి ఏం చేయబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.